శివమానస పూజ స్తోత్రం. రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానంచ దివ్యాంబరం జాజే చంపక బిల్వపత్ర రచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిధేః పశుపతేః హృత్కల్పితం గృహ్యతాం సౌవర్ణే మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం స్వాదుదం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. ఛత్రం చామరయోర్యుగంచ వ్యజికం చ దర్శకం నిర్మలం వీణాఖేరిమృదంగ కహాళకళాగీతంచ నృత్యం తథా సాష్టాంగం ప్రణభిః స్తుతిర్బహువిధా ఏతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో. ఆత్మాత్వం గిరిజామతి సహచరాః ప్రాణాః శరీరం గృహాం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితిః. సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వా గిరాః యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ శివ శివ కరుణాబ్దే శ్రీమహాదేవ శంభో. ఇది మానస పూజా స్తోత్రం. ఇది మనం సంకల్పంతోనే పూజ చేసినట్టు అన్నమాట. ఇదంతా పూజ చేయలేని వాళ్ళు ఇది చదువుకున్నా మనం పూజ చేసినట్టే అవుతుంది. అది మనసుతో పూజ చేసినట్టు. ఈ ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.